నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు పెద్దలు. కాని మన అమెరికా మాజీ ప్రెసిడెంట్, మళ్లీ కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మామ నోరు విప్పితే మాత్రం ప్రపంచమంతా గడగడలాడిపోతుందన్నట్టుంది ప్రస్తుత పరిస్థితి. అసలీ మధ్య ప్రపంచ రాజకీయాల కారిడార్లలో ఏం జరుగుతోందో చూస్తుంటే ఒక పక్క న్యూఢిల్లీ, మరో పక్క వాషింగ్టన్ మధ్యలో ఏదో పెద్ద తుఫానే నడుస్తున్నట్టుంది. ప్రపంచం మొత్తం ఆల్మోస్ట్ ఒక ఫైనల్ స్టేజ్కు వచ్చేసిన ఒక ట్రేడ్ డీల్ ఇప్పుడు సడన్గా డౌట్లో పడిపోయింది. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తోంది. ఒకవైపు ట్రంప్ గారు తన ట్విట్టర్ ఖాతాలో ఒకే ఒక్క ట్వీట్తో భూకంపం సృష్టిస్తే, మరోవైపు మన భారత్ మాత్రం సైలెంట్గా ఉంటూ ఆ సీన్ని మరింత మిస్టరీగా మార్చేసింది. ట్రంపేమో భారత్ తన మార్కెట్లను అమెరికన్ రైతులకు తెరిచేసింది, పన్నులన్నీ తీసేసింది, ఇదొక హిస్టారిక్ డీల్ అని తెగ ఊదరగొట్టేస్తున్నారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, ప్రపంచమంతా చప్పట్లు కొట్టడానికి రెడీ అవుతున్న టైంలో న్యూఢిల్లీ మాత్రం కిమ్మనకుండా ఉంది. అవునని చెప్పట్లేదు, కాదని చెప్పట్లేదు. ఈ సైలెన్సే ఇప్పుడు వాషింగ్టన్లో పెద్ద బాంబులా పేలుతోంది. అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ జియోపొలిటికల్ గేమ్స్, తెరవెనక జరిగే అసలు నిజాలు మీకు అందరికంటే ముందే తెలియాలంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. లోపల ఏం జరుగుతోందో ఆరా తీస్తే తెలిసిందేంటంటే, అమెరికా వాళ్ల డిమాండ్ ఒక్కటే. వ్యవసాయం, పాడి పరిశ్రమ, తయారీ రంగాల్లో భారత్ వేస్తున్న టారిఫ్స్ అంటే పన్నులను తగ్గించేయాలి. దానికి బదులుగా వాళ్లు మనకు కొంచెం మార్కెట్ యాక్సెస్ ఇస్తారట. వినడానికి బాగానే ఉంది, కానీ ఇక్కడో పెద్ద మెలికుంది. అదేంటంటే, భారత్ మీద అమెరికా వేసే 18% పన్ను మాత్రం అలాగే ఉంచుతుందట. కానీ భారత్ మాత్రం అమెరికా వస్తువుల మీద దాదాపు 0 పన్ను వెయ్యాలట. ఇదేం న్యాయం బాసు? ఇది ఒప్పందంలా లేదు, ఏదో బలవంతంగా మన నెత్తిమీద రుద్దినట్టుంది అని అందరికీ డౌటొస్తోంది. అచ్చం మన సామెతలో చెప్పినట్టు, అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు వాళ్ల లాభం కోసం మన మార్కెట్ని వాడుకోవాలని చూస్తున్నారు. ఇది వన్ సైడ్ లవ్ స్టోరీలాగా వన్ సైడ్ డీల్ అని క్లియర్గా అర్థమవుతోంది. ఇది నిజంగా బిజినెస్ డీలా, లేక ఒత్తిడి చేసి కుదుర్చుకున్న కాంప్రమైజా అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మైండ్లో రన్ అవుతున్నాయి. ఒక పక్క భారత్ లొంగిపోతోందని వెస్టర్న్ మీడియాలో పుకార్లు సికార్లు చేస్తున్నా, ఇంధన రంగంలో అంటే ఎనర్జీ సెక్టార్లో మాత్రం సీన్ వేరేలా ఉంది. రష్యా నుంచి భారత్ ఆయిల్ దిగుమతులు చేసుకోవడం అస్సలు తగ్గలేదు. అమెరికా ఎంత గొడవ చేసినా రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ కొనడం ఆపలేదు సరికదా, ఇంకా గట్టిగా కొంటున్నాం. దీనికి మన వాళ్ళిచ్చిన ఆన్సర్ ఒక్కటే: మాకు మా ఎనర్జీ సెక్యూరిటీ ముఖ్యం. మా జనం నడవాలంటే మాకు పెట్రోల్ కావాలి, అది ఎక్కడ తక్కువ రేటుకు దొరికితే అక్కడే కొంటామని. పుతిన్తో మన దోస్తానా ఎప్పటిలాగే స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడే వాషింగ్టన్ ప్లాన్ బెడిసికొట్టింది. ఇది కేవలం వ్యాపారం కాదు, మన సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించిన విషయం. అమెరికాతో ఫ్రెండ్షిప్ కావాలి, రష్యాతో ఆయిల్ కావాలి. ఈ బ్యాలెన్సింగ్ గేమ్ చూసి అమెరికాకు మతిపోతోంది. ఎంత ప్రెషర్ తెచ్చినా భారత్ వెనక్కి తగ్గట్లేదు. అంటే వాళ్ల బెదిరింపులకు కూడా ఒక లిమిట్ ఉంటుందని, భారత్ పప్పులో కాలేసే రకం కాదని ప్రపంచానికి అర్థమైపోయింది. ఇక్కడ మన బిహేవియర్ చూసి అమెరికాకే మైండ్ బ్లాక్ అవుతోంది. ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారంటే, మన ఎకానమీకి బ్యాక్బోన్ ఈ చౌకైన ఆయిల్. రష్యన్ ఆయిల్ వల్ల మనకు కోట్లలో డబ్బు ఆదా అవుతుంటే ఎవరో ఏదో అన్నారని మనం దాన్నెందుకు వదులుకుంటాం? ఇది అమెరికాకు పెద్ద దెబ్బే. ఇప్పుడక్కడ ఒక కొత్త రచ్చ మొదలైంది. అసలు ఒప్పందం కుదిరిందా, లేక ట్రంప్ ఎలక్షన్స్ కోసం డ్రామా ఆడుతున్నారా అని అక్కడ ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. మీడియా ఏమో ఇదంతా ఒట్టిదే అంటోంది. ట్రంప్ ఫ్యాన్స్ ఏమో ఇది మా మాస్టర్ స్ట్రోక్ అంటున్నారు. ఈలోపు భారత్, రష్యా లోకల్ కరెన్సీలో బిజినెస్ చేసుకుంటున్నాయనే ఒక చిన్న ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే మనం డాలర్ని పక్కన పెడితే అది వాళ్ల ఎకానమీకి పెద్ద ముప్పు. డాలర్ లేకపోతే అమెరికా పవర్ సరం పడిపోయినట్టే లెక్క. ఒకవేళ అమెరికా నిజంగానే కోపంతో 50% పన్ను బాధేస్తే పరిస్థితేంటి? ఫస్ట్ దెబ్బపడేది సప్లై చైన్. ఆసక్తికరమైన విషయమేంటంటే, భారత్ మాత్రం తొందరపడి స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు. కుక్క మురిగితే కొండకు చేట అన్నట్టు మన పని మనం చేసుకుంటూ పోతున్నాం. కానీ సైలెంట్గా బ్యాక్గ్రౌండ్ వర కానిచ్చేస్తోంది. బ్రిక్స్ దేశాలతో కలిసి లోకల్ కరెన్సీ ట్రేడింగ్, ఆల్టర్నేటివ్ పేమెంట్ సిస్టమ్స్ మీద గట్టిగా ఫోకస్ పెట్టింది. అంటే మనం గొడవ కోరుకోవట్లేదు, కానీ వస్తే చూసుకుందామని రెడీగా ఉన్నాం. ఇప్పుడు అసలు ప్రశ్న: ట్రంప్ నిజంగానే 50% పన్ను వేస్తారా? వేస్తే అమెరికాలోనే ధరలు మండిపోతాయి. వెయ్యకపోతే భారత్ లొంగలేదని పొరుగుపోతుంది. అందుకే ఇప్పుడు బంతి వాళ్ల కోట్లో ఉంది. వాషింగ్టన్ కాంగ్రెస్లో అయితే పెద్ద యుద్ధమే జరుగుతోంది. అసలు ఆ హిస్టారిక్ డీల్ పేపర్లెక్కడా అని అడుగుతున్నారు. తీరా చూస్తే అదొక ఫైనల్ డీల్ కాదు, జస్ట్ చర్చలు మాత్రమే అని తేలింది. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇదంతా ఎలక్షన్స్ స్టంట్ అని అక్కడ టాక్ నడుస్తోంది. ట్రంప్ తన ఓటర్లను ఇంప్రెస్ చేయడానికి ఆడుతున్న నాటకమని కొందరంటున్నారు. ఇంత జరుగుతున్నా మన బిహేవియర్ మాత్రం చాలా కూల్. మోడీగారి గవర్నమెంట్ క్లియర్గా చెప్పేసింది, దేశ ప్రయోజనాలే ఫస్ట్, ఆ తర్వాతే ఏదేనా అని. మన విదేశాంగ శాఖ కూడా చర్చలు జరుగుతున్నాయి, కానీ ఒత్తిడికి తలొగ్గేతి లేదని సింపుల్గా తేల్చేసింది.
ఈ సైలెన్స్ చూసి అమెరికా మార్కెట్లలో భయం మొదలైంది. పెద్ద పెద్ద టెక్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు వైట్ హౌస్ మీద ప్రెషర్ పెడుతున్నాయి. భారత్ మీద పన్నులు వేస్తే మనకే నష్టమని మొత్తుకుంటున్నాయి. మరోపక్క భారత్ సైలెంట్గా యూరప్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వైపు చూస్తోంది. అదే పనిగా ఒకే తలుపు తట్టాల్సిన అవసరం లేదు. ప్రపంచం చాలా పెద్దది. అమెరికా కాకపోతే మరొకటి. ఆప్షన్స్ చాలా ఉన్నాయి బాస్. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే భారత్ ఇప్పుడు కేవలం ఎగుమతి చేసే దేశం మాత్రమే కాదు, ప్రపంచానికి ఫార్మసీ, ఐటీ హబ్, ఆటోమొబైల్ పార్ట్స్కి అడ్డా. బ్రిక్స్ దేశాలతో మన దోస్తాన పెరుగుతోంది. డాలర్ లేకుండా బిజినెస్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అమెరికాలో ఇప్పుడు 2 వర్గాలు తయారయ్యాయి. ఒకరు భారత్ని గట్టిగా దెబ్బకొట్టాలంటారు, ఇంకొకరు భారత్ని దూరం చేసుకుంటే చైనాను ఎదుర్కోవడం కష్టమని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఆసియాలో చైనాను ఢీకొట్టే దమ్మున్న ఏకైక దేశం భారత్ మాత్రమే. భారత్ ఇలా బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చూసి గ్లోబల్ సౌత్ దేశాలకు కూడా ధైర్యం వస్తోంది. మనం కూడా తలొద్యాల్సిన పనిలేదు అని వాళ్లు ఫిక్స్ అవుతున్నారు. కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు రెండో బాంబు గురించి మాట్లాడుకుందాం. ఇది వింటే మీ ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. ఒకరోజు పొద్దున్నే లేచి ప్రశాంతంగా చాయ్ తాగుతుంటే ఒక న్యూస్ మీ గుండెల్ని పిండేస్తే ఎలా ఉంటుంది? అమెరికా ఇప్పుడొక భయంకరమైన ఆర్థిక ఆయుధాన్ని, అంటే ఎకనామిక్ వెపన్ని రెడీ చేస్తోంది. అదే 500% దిగుమతి సుంకం. వినడానికే వణుకు పుడుతోంది కదా. దీనర్థమేంటంటే ఎవరైతే రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ లేదా ఇంకేదైనా కొంటారో ఆ దేశాల మీద ఈ అస్త్రం ప్రయోగిస్తారట. ఆ లిస్టులో మన భారత్ పేరు, చైనా పేరు టాప్లో ఉన్నాయి. ఇది కేవలం పాలిటిక్స్ కాదు, సామాన్యుడి కడుపు కొట్టే నిర్ణయం. భారత్ నుంచి వెళ్లే ఒక వస్తువు ధర అమెరికాలో 5 రెట్లు పెరిగిపోతే ఎవరు కొంటారు? మన ఎగుమతులు దెబ్బతింటాయి, ఫ్యాక్టరీలు మూతపడతాయి, ఉద్యోగాలు పోతాయి. ఇదంతా ఎందుకు? రష్యాని దెబ్బకొట్టలేక రష్యా ఫ్రెండ్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఇది పిల్లిమీద కోపం పెడతలమీద చూపించినట్టుంది. ట్రంప్ మామ వచ్చాక ఈ దూకుడు ఇంకా పెరిగింది. రష్యా మీద ఇప్పటికే వేల ఆంక్షలు పెట్టారు, బ్యాంకులు బ్లాక్ చేశారు. అయినా పుతిన్ తగ్గట్లేదు. దానికి మెయిన్ రీజన్ భారత్, చైనా రష్యన్ ఆయిల్ కొంటున్నాయి కాబట్టి. రష్యా ఎకానమీ ఇంకా బతికే ఉంది అంటే అది మనవల్లే అని అమెరికా ఫీలింగ్. అందుకే ఇప్పుడు మనల్ని టార్గెట్ చేస్తున్నారు. లిండ్జీ గ్రహం, రిచర్డ్ బ్లూమెంటల్ అనే 2 సెనేటర్లు దీని వెనక ఉన్న మాస్టర్ మైండ్స్. దీన్ని ఎముకలు విరిచే ఆంక్షలు అని వాళ్లే గర్వంగా చెప్పుకుంటున్నారు. కాని ఇక్కడొక పెద్ద హిపాక్రసీ, అంటే ద్వంద్వ వైఖరి ఉంది. అమెరికా మాత్రం రష్యా నుంచి యురేనియం కొనుక్కోవచ్చు, ఎందుకంటే వాళ్ల న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నడవాలి కదా. యూరప్ దేశాలు రష్యా నుంచి గ్యాస్ కొనుక్కోవచ్చు, ఎందుకంటే వాళ్ల ఇరులను వెచ్చగా ఉంచుకోవాలి కదా. కాని మనం ఆయిల్ కొంటే తప్ప? ఇదేం లాజిక్ సామి? మనం శాంతి గురించి మాట్లాడితే శిక్ష వేస్తారా? మన జయశంకర్ గారు ఒకసారి యూరోపియన్ మీడియాకి దిమ్మదిరిగే ఆన్సర్ ఇచ్చారు. యూరప్ సమస్యలు ప్రపంచ సమస్యలు అని మీరనుకుంటున్నారు, కానీ ప్రపంచ సమస్యలు యూరప్వి కాదు. ఈ డైలాగ్ ఆ టైంలో తెగ వైరల్ అయింది. మనం మన జనం కోసం చౌకగా ఆయిల్ కొంటాం, ఎవరేమనుకున్నా డోంట్ కేర్. మనం కొనకపోతే ప్రపంచంలో ఆయిల్ రేట్లు మండిపోతాయి, డిమాండ్ పెరిగిపోయి బ్యారెల్ రేటు ఆకాశాన్ని తాకుతుంది. అది అల్టిమేట్గా అమెరికాకు కూడా నష్టమే. అక్కడ కూడా పెట్రోల్ రేట్లు పెరిగితే జనం ట్రంప్ని తిట్టిపోతారు. తమాషా ఏంటంటే మనం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొని దాన్ని మన రిఫైనరీల్లో శుద్ధి చేసి ఆ పెట్రోలు, డీజిల్ని మళ్లీ అమెరికాకే అమ్ముతున్నాం. వాళ్లు వాడుతోంది కూడా అదే రష్యన్ ఆయిలే, కాకపోతే వయా భారత్ వెళుతోంది. దీన్నే బ్లడీ ఆయిల్ అని వాళ్లు పిలుస్తుంటారు, కాని వాడేది మాత్రం అదే. నిజంగా 500% పన్ను వేస్తే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది భారత్ ఐటీ రంగం. టెక్స్టైల్స్, ఫార్మా, వజ్రాల పరిశ్రమ, లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. కాని అమెరికా కూడా తనను తాను కాల్చుకున్నట్టే. ఎందుకంటే వాల్మార్ట్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద స్టోర్లలో ఉండే సగం సరుకులు భారత్, చైనా నుంచే వెళ్తాయి. ఆ చౌకైన సరుకులు ఆగిపోతే అమెరికాలో ద్రవ్యోల్బణం, అంటే ఇన్ఫ్లేషన్ పిచ్చెక్కిపోతుంది. ఒక్కసారిగా రేట్లు పెరిగితే అమెరికన్లే రోడ్ల మీదకొస్తారు. అందుకే చాలామంది ఎకానమిస్టులేమంటున్నారంటే ఇదంతా కేవలం బెదిరింపు రాజకీయాలే, భయపెట్టి పబ్బం గడుపుకుందామని చూస్తున్నారు. కాని ఒకవేళ నిజంగా జరిగితే భారత్ చేతులు కట్టుకుని కూర్చోదు కదా. మన దగ్గర కూడా బ్రహ్మాస్త్రాలున్నాయి. అదే డాలర్ని పక్కన పెట్టి సొంత కరెన్సీలో బిజినెస్ చేయడం. ఇప్పటికే ఆ ప్రాసెస్ మొదలైంది. అమెరికా పవర్ అంతా ఆ డాలర్లోనే ఉంది. దాన్ని మనం పక్కన పెడితే వాళ్లకే ముప్పు. బ్రిక్స్ దేశాలన్నీ కలిసి ఒక కొత్త కరెన్సీ లేదా లోకల్ కరెన్సీలో ట్రేడింగ్ మొదలు పెడితే అమెరికా ఆంక్షలకు విలువుండదు. చైనా నుంచి మిషన్లు యువాన్లో కొంటాం, రష్యా నుంచి ఆయిల్ రూపాయిలో కొంటాం. మధ్యలో డాలర్ ఎందుకు దండగా? ఈ ఆలోచనే అమెరికాను నిద్రపోనివ్వట్లేదు. అందుకే ఇప్పుడు భారత్ ఇప్పుడొక దేశం మాత్రమే కాదు, ఒక బ్యాలెన్సింగ్ పవర్. మనం ఇటు ఉంటే అటు బరువు పెరుగుతుంది. భారత్ ఇప్పుడు చిన్నపిల్లాడు కాదు, ఎదిగిన సూపర్ పవర్. మన ప్రధాని మోడీగారి బిహేవియర్ అండ్ స్ట్రాటజీ చాలా క్లియర్. అందరితో ఫ్రెండ్షిప్, కానీ దేశ ప్రయోజనాల విషయంలో నో కాంప్రమైజ్. ఒక పక్క అమెరికాతో హైటెక్ బిజినెస్, మరోపక్క రష్యాతో ఆయిల్ అండ్ డిఫెన్స్ డీల్స్, ఇంకో పక్క బ్రిక్స్తో దోస్తానా. అచ్చం సర్కస్లో తీరుమీద నడిచినట్టు చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఒకవేళ అమెరికా గనక గీత దాటితే భారత్ తన తలుపులు మిగతా ప్రపంచానికి బార్లా తెరుస్తుంది. ఆసియా, ఆఫ్రికా మార్కెట్లు మనకోసం ఎదురుచూస్తున్నాయి. చివరిగా చెప్పేదేంటంటే అమెరికా బెదిరిస్తే భయపడే రోజులు ఎప్పుడో పోయాయి. మనం దెబ్బకు దెబ్బతీయగలం. వాళ్ల కంపెనీల మీద మనం కూడా ట్యాక్సులు వేయగలం.
గూగుల్, ఫేస్బుక్, అమెజాన్లకు భారత్ ఎంత పెద్ద మార్కెటో వాళ్ళకి బాగా తెలుసు. మన డేటా లేకపోతే వాళ్ళు జీరో. అందుకే ఇదంతా సౌండ్ ఎక్కువ, యాక్షన్ తక్కువ అన్నట్టుంది. భవిష్యత్తులో వాషింగ్టన్ చెప్పినట్టు కాకుండా న్యూఢిల్లీ లాంటి ఎమర్జింగ్ పవర్స్ డిసైడ్ చేసినట్టు ప్రపంచం నడుస్తుంది. ఇదొక కొత్త శకానికి ఆరంభం. మన సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసే టైం వచ్చింది. ఈ జియోపొలిటికల్ గేమ్లో గెలుపు ఎవరిదో కాలమే నిర్ణయిస్తుంది. కానీ భారత్ మాత్రం తగ్గేదే లే అన్నట్టు ముందుకెళ్తోంది. దీనిమీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.